జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మేడం, మాకేం అర్థం కావట్లేదు. మీ అత్తయ్య గారు చంపలేదు సార్. అదే ఎంక్వైరీలోనూ తేలుతుంది, ఎవిడెన్స్లో వస్తాయి. ఈ ప్లేస్కి ఎవరు రాలేదు కదా? లేదు మేడం. ఓకే. అక్షర, జానకి చనిపోయే ముందు గొడవ జరిగినట్టుంది. ఇక్కడున్నవన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. అవునండి, ఈ గోడకున్న రక్తపు మరక అదే చెప్తోంది. జానకి తలకి గాయమైంది, నేను చూశాను. ఈ శాంపిల్స్ ని కూడా ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించి ల్యాబ్ కి పంపించండి. ఓకే మేడం. తనతో స్కూల్లో అయినా ఎవరు గొడవ పడి ఉంటారంటావు? సార్, ఈ రూమ్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఈ రూమ్ లో లేవు మేడం. షిట్. ఉన్న ఆధారం కత్తి ఒక్కటే, అది అమ్మ పట్టుకుంది అంటున్నావు. ఇంకా ఎవరు చేశారో ఎలా కనిపెట్టాలి అక్షర? పెనుగులాటలో పగిలిన గాజులండి. 2 రకాల కలర్స్ ఉన్నాయంటే జానకితో గొడవ పడింది, జానకిని చంపింది ఒక లేడీ. ఎవరై ఉంటారు? హేమ గారు, మీరు కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరినీ ఫొటోస్ తీశారు కదా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎదిగోండి మేడం. ఇవి జానకి వేసుకున్న గాజులండి. ఇంకా అదెవరితో తెలియాలి. మరి ఇదేవరిది? శృతి అండి. జానకిని చంపింది ఆ శృతి. భూపతి హ్యాండ్ కూడా ఉండుంటుంది. వాళ్ళే చంపి మీరు చంపారని ఎన్ని డ్రామాలు ఆడారు. వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయించి అమ్మను విడిపిద్దాం అక్షర. మీరు చూశారు కదా, దోషులు దొరికారు. పదండి. థ్యాంక్స్ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.